గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చాలా గ్యాప్ వచ్చింది అనుకుంటా. అవును సార్, 2 benches గ్యాప్ వచ్చింది. 2 benches గ్యాప్. కలికాలం ఏం చేస్తాం? ఓకే పిల్లలు, నిన్న మార్నింగ్ క్లాస్ విన్నారు కదా, ఎనీ డౌట్స్? ఏంటి సార్ ఎప్పుడు ఈ మ్యాథ్స్ వీటి గురించి కాసేపు జనరల్ నాలెడ్జ్ కూడా మాట్లాడుకోవాలి సార్. ఓకే ఓకే, మీ ముచ్చట నేను ఎందుకు కానాలి? ఓకే అడగండి, చెప్తాను. సార్ నాకు ఒక డౌట్ ఉంది. సారీ, నాకు ఒక ప్రశ్న ఉంది. ఏంటంటే ఒక ఏనుగు ఫ్రిడ్జ్లో ఎలా పెడతారు? రే, నీకేమైనా మెంట్లెక్కిందే? ని ఫ్రిడ్జ్ లోకి ఎలా ఆడతావు? నాకు తెలియదు, నువ్వు చెప్పు. ఓకే సార్, నేనే చెప్తాను. ఎలా అంటే ఫస్ట్ ఫ్రిడ్జ్ డోర్ పెంచేయాలి, ఆ తర్వాత ఎలిఫెంట్ ఫ్రిడ్జ్ లోపల పెట్టాలి, ఆ తర్వాత డోర్ ముయ్యాలి. ఇంతే, సింపుల్. ఓహో ఓకే నాన్న, ఏం చేయలేని. ఓకే నెక్స్ట్. సార్ నాకు డౌట్ ఉంది సార్. ఏంటంటే పందిని ఫ్రిడ్జ్లో పెడతాం. ఓ, పందిని ఫ్రిడ్జ్లో పెడతాం. చాలా సింపుల్. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయాలి, పందిని లోపల పెట్టాలి, అప్పుడు మళ్ళీ డోర్ ముయ్యాలి. ఇంతే కదా, చాలా సింపుల్ నాన్న. సార్ మీరు చెప్పిన ఆన్సర్ కాదు. ఫస్ట్ ఏనుగుని బయటకు తీయాలి, పందిని లోపల పెట్టి అప్పుడు డోర్ ముయ్యాలి. అది సార్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ చెప్పారు మీరు. ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఈ టాలెంట్ లో కొంచెం టాలెంట్ అయినా 10th ఎగ్జామ్స్ లో పెట్టుంటే 10th ఎప్పుడో పాస్ అయ్యేటోడివి. చీ 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 చీ. సార్ నన్ను అలా పొగడకండి, నాకు సిగ్గేస్తుంది. నీ సిగ్గు జిమ్ ఆడిపోను. ఏడ్చావులే. నెక్స్ట్. సార్ నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి. ఇప్పుడు లయన్ బర్త్డే పార్టీ ఉంది, దానికి అన్ని యానిమల్స్ వెళ్ళాయి, కానీ ఒక యానిమల్ వెళ్ళలేదు. ఆ యానిమల్ ఏంటి? అమేజింగ్. లయన్. మీ బ్రెయిన్ ని చూడగలరా లేదా? ఆహా, చూడలేను. అవునా సార్, అయితే నీకు బ్రెయిన్ లేదు. రేయ్, నాకు బ్రెయిన్ ఉందిరా. సార్ మీకు బ్రెయిన్ ఉందా? అయితే సింహం బర్త్డే పార్టీకి సింహం రాకుండా ఉంటుందా? అవును కదా, అయితే ఆన్సర్ ఏంటో నువ్వు చెప్పు. ఓకే సార్, ఆన్సర్ నేనే చెప్తా. ఆన్సర్ పంది. అవునా, పందా? ఎందుకురా? సార్ మీరు అసలు నేను అడిగిన దానికి ఆన్సర్ చేయలేదు, పోనీ పంది అని చెప్పాను. పంది ఎందుకంటారేంటి సార్? ఎందుకంటే పంది అక్కడ ఫ్రిడ్జ్లో ఉంది కదా సార్, బర్త్డే పార్టీకి ఎలా వస్తుంది సార్? మరి చెప్పండి సార్ మీరే. అమేజింగ్. అవును కదా, పంది బర్త్డే పార్టీలో ఉంటారు కదా. ఊర్రే, నీకంటే ఇందాక వచ్చిన ఇద్దరే బెస్ట్రా. సరే నెక్స్ట్. సార్ నేను అడుగుతాను సార్, ఏంటంటే ఒక చెరువులో భయంకరమైన మొసళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ చెరువుని ఎలా దాటుతాం? అది నా క్వశ్చన్. ఆన్సర్ చెప్పండి సార్. సో ఇన్ దిస్ కేస్ మనకి పడవ చాలా ఇంపార్టెంట్ అన్నాం. సో మనం పడవతో దాటుతాం. ఓకే, దిస్ ఈస్ ద ఆన్సర్. సార్ మీరు చెప్పింది బండబూత్ అంటే ఏమీన్ చాలా ఫుల్ రాంగ్ సార్. ఆన్సర్ ఏంటంటే మనం ఈదుకుంటూ వెళ్ళిపోవచ్చు సార్, ఈదుకుంటూ వెళ్ళిపోవచ్చు. రే, అలా ఎలా వెళ్తావు? ఇప్పుడేగా చెప్పావు చెరువులో భయంకరమైన మొసళ్ళు ఉన్నాయని, ఎలా వెళ్తావు? సార్ ఇక్కడ లయన్ బర్త్డే పార్టీ అవుతుంది, అన్ని జంతువులతో పాటు మొసళ్ళు కూడా లయన్ బర్త్డే పార్టీకి వెళ్ళాయి. అలాంటప్పుడు ఇక చెరువు అంతా ఖాళీగా ఉంటుంది, అందుకని ఈదుకుంటూ వెళ్ళిపోవచ్చు. దాట్స్ మై ఆన్సర్ సార్. ఎలా ఉంది? నీలాగే
నీ మార్క్స్ లాగే దరిద్రంగా ఉందిరా. ఉమ్, ఓకే, ఇప్పుడు నేను మీ అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఏంటంటే రేపు స్కూల్కి అందరూ వస్తారు, కానీ ఒక నలుగురు రారు. ఆ నలుగురు ఎవరు చెప్పండి రా. నాకు తెలిసి వీళ్ళు చెప్పలేకపోతారు. అప్పుడు నేను ఏమంటానంటే మీ నలుగురే రారు అని చెప్పేసి చెప్తాను. చెప్పండి రా. సార్, ఇది చాలా సింపుల్. ఏ నలుగురు తెలుసా? ఈ స్కూల్లో ఉన్న మ్యాథ్స్ టీచర్స్ ఇంక్లూడింగ్ యూ will not come to school tomorrow. ఎలా ఉంచారు ఆన్సర్? అమేజింగ్. నీ అంత దరిద్రమైన క్లాస్ని నేను ఎక్కడా చూడలేదు. రేపు వస్తానుగా, చచ్చారు రేపు మ్యాథ్స్ చెప్తాను. ఎవడైనా వినకుండే ఉంటే వాళ్ళని వెంటనే పిలిచి బోర్డు మీద సంశయిస్తా. జాగ్రత్త.